పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాట ఏ విధంగా మనం పాడబోతున్నామో దానికి చెందిన ఒక సాక్ష్యం కూడా దానితోనే ఈరోజు ప్రారంభం చేయాలని ఆశిస్తున్నాను. దాన్ని ఇంగ్లీష్లో రాసి ఇచ్చారు. మొన్ననే ఐ థింక్ ఆదివారం అనుకుంటున్నాను, సండే రోజు ఎవరో ఫారెస్ట్ రూట్లో వెళుతున్నారు, అడవి ప్రాంతంలో వెళుతున్నారు. అక్కడ చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి, కొద్దిగా మంచిగా ప్రార్థన చేసుకొని బయలుదేరండి అని చెప్పినది మీలో కొంతమంది గుర్తుంటుంది. Some of you will remember, I think on Sunday it was reported, forest area you are traveling and it's kindly pray and start. వీళ్ళు సాక్షి అని ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత నాకు తోచిన రీతిలో తెలుగులో అనువాదం చేస్తాను. They are saying like this: we were traveling for Mudukare, Karnataka forest area to Vijayawada on 7th June. Our car didn't start. వీళ్ళు చెప్తున్నారు, వీరు కర్ణాటక రూట్లో ముదుకరే అనే ప్రదేశం నుండి విజయవాడకు 7వ తారీఖున జూన్ నెలలో ప్రయాణం చేస్తున్నారు. కారు స్టార్ట్ కాలేదు. దెన్ వి జంప్ స్టార్టెడ్ ఇన్. ఆఫ్టర్ 25 కిలోమీటర్ అవర్ కార్ వన్ వీల్ స్లిప్డ్ ఇన్ టు డ్రైనేజ్. 25 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు కారు డ్రైనేజ్లో వెళ్ళిపోగా రాస్తున్నారు, మీ మోనికా, మై హస్బెండ్ సత్యధర్ అండ్ మై చైల్డ్ అజూరి అండ్ సత్యధర్ డాడీ సత్య స్వరూప్, అవర్ డాగ్ ఓడి వేర్ ఇన్ ద కార్ అని చెప్తుంది. తాను మోనికా, తన హస్బెండ్ భర్త, తర్వాత బిడ్డ, తర్వాత వాళ్ళ యొక్క కుక్క పిల్ల కూడా లోపల కార్లో ఉంటుందని. 3 of them could come out but me, I have to jump as the car tittle. వాళ్ళు ముగ్గురు కూడా లోపల ఉన్న వాళ్ళు బయటికి దూకేశారు. మై హస్బెండ్ వాజ్ ట్రైంగ్ టు హెల్ప్ మీ అవుట్ కమ్. భర్త బయటికి ఆమెను తీసుకురావడానికి ట్రై చేశాడు. అండ్ వాజ్ థింకింగ్ టు కాల్ ట్రాక్టర్ టు పుల్ ద కార్ అవుట్. వీ డోంట్ నో ద లాంగ్వేజ్. ఆమె చెప్తుంది, ట్రాక్టర్ని తీసుకొని వెళ్ళి ఆ కార్ని బయటికి తీయాలని ట్రై చేశారు, కానీ వాళ్ళకి కర్ణాటక రూట్లో లాంగ్వేజ్ తెలియదు కావున ఆ బాధతో ఉంటే, బట్ సడన్లీ the passers-by came around 14 people and with their own hands pushed the car out. ఆ టైంలో ఏం చేయాలని తోచక, లాంగ్వేజ్ తెలియక బాధపడిన టైంలో 14 మంది ఆ దారిలో వచ్చిన వాళ్ళు ఆ కార్ను బయటికి తీశారని చెప్తున్నారు. ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రేయర్ ఆఫ్ రెవరెండ్ ఫాదర్ సిరిల్ వుడ్ టీచ్. ఆమె చెప్తున్నది, ఇది దేవుని కృప వల్లనే ఫాదర్ సిరిల్ గారు నేర్పిస్తున్నటువంటి సత్యం ద్వారా. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అని రాస్తున్నారు. ఇది దేవుని అనుగ్రహమని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. దేవుడు ఇలాంటి విషయాలు కూడా బయలుపాటు చేస్తున్నారు. అడవి ప్రాంతం చెప్పాడు, సమస్యల గురించి చెప్తున్నాడు. అంటే ఇంత జాగ్రత్తగా దేవుడు మనలందరినీ చూసుకుంటున్నాడని గుర్తు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. లెట్ us థ్యాంక్ ద లార్డ్. మీ ప్రేయర్కి వందనాలండి. ఇలాంటి విషయాలను దేవుడు నాకు తెలియచేయడం, మీరు చేసిన కన్నీటి ప్రార్థన. అలాగే మార్నేని బాలరాజు శైలజ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం. మార్నేని షమితకి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా మంచి జీవిత భాగస్వామ్యం కొరకు యూఎస్ఏలో చదువులు పూర్తి చేసుకున్న భువనేష్కి త్వరగా ఉద్యోగం వచ్చినట్లుగా దివ్య కారుణ్య మూర్తి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ ప్రశాంత్ రెడ్డి మరియు రజని జన్మదినోత్సవంగా దేవుని కృతజ్ఞతగా ఉద్యోగం విషయంలో తోడుగా ఉండమని అంతోని సాత్విక్ రెడ్డి మరియు ఆరోగ్య స్నేహ రెడ్డి మంచి ఆరోగ్యం జ్ఞానము కొరకు. సాత్విక్ రెడ్డి 10th క్లాస్ వెళ్ళుచుండగా ఆ బిడ్డకు తోడుగా ఉండమని పునీత అంతోని వారి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారి తల్లిదండ్రులు ఎస్ ప్రశాంత్ రెడ్డి మరియు రజని జన్మదినోత్సవం. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రణవ్ రెడ్డి కుటుంబం ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే శ్రేయ రెడ్డికి వీసా స్టాంపింగ్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అనేక శ్రమలు వస్తుంది, ఇప్పుడే మనం విన్నాం అలాంటిది. కానీ దేవుడు తోడుగా ఉండి
ఒక్కరిని కాదు 14 మందిని పంపించాడంట. దట్స్ వాట్ గాడ్ క్యాన్ డూ టు యూ. మనమందరం కలిసి మన జీవితంలో రాబోయే సమస్యల నుండి అది త్వరలో దేవుడు తొలగించి మనము సోలిపోకుండా సాగిపోవటానికి ప్రభు మనం దీవించమని మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత బర్నబాస్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. బర్నబా అంటే ఉత్సాహపరచువాడు మరియు ఓదార్పు కుమారుడు అని కూడా అర్థం. ఈరోజు మీరు ఉత్సాహమును పొందటానికి ఈ పాటను దేవుడు పాడాలని నిర్ణయం చేసుకున్నాను నమ్ముచున్నాను. టుడే వీ సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ బర్నబాస్ అండ్ ద మీనింగ్ ఆఫ్ సెయింట్ బర్నబాస్ ఈజ్ ద వన్ హూ encourages us. Maybe you need some encouragement. That's why God wants to sing this song for all of you today through me. ఉత్సాహపరచువాడు. మొదటి గుర్తులో యోహాను 16:20లో మీరు శోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. John 16:20 In this world you will cry, weep, and the whole world will look at you and laugh at you, and they will smile, they will be joyful, but I will see to that your sorrow will turn into joy. 2 మక్కబేయుల గ్రంథం 1:20 నీవు సర్వశక్తిమంతుడవు, శాశ్వతుడవు, ఇశ్రాయేలులను సకల ఉపద్రవముల నుండి కాపాడువాడవు. ఇప్పుడే మనం విన్నాం సాక్ష్యం, సకల ఉపద్రవముల నుండి దేవుడు కాపాడువాడు. లార్డ్ యు ఆర్ అ గాడ్. 2 Maccabees chapter 1 verse 25 says, you take us from all that kinds of trouble that we go through. It's only short time. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవం. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు.
త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. యేసు రాకడతో మన దుఃఖం సంతోషముగా మారునులే. యేసు రాకడతో మన దుఃఖం సంతోషంగా మారునులే. సోలిపోవలదు 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 నీవు సోలిపోవలదు. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. పాట కూడా కరెక్ట్గా ఉంది. ఈరోజు పునీతుని యొక్క పేరు ప్రోత్సహించేవాడు, ఉత్సాహపరచేవాడు బర్నబాస్. పండుగ ద్వారా మీలో ఉన్న తాత్కాలిక ఉపద్రవమన్నింటిలో దేవుడు ఉత్సాహపరచి అద్భుతం చేసి దీవించునుగాక. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం. అనేక మంది వెలనిచ్చి మన కోసం పోరాడారు, వాళ్ళందరినీ గుర్తిస్తాం. అలాంటి లిస్టులో ఒక వ్యక్తి బర్నబాస్ గారు. అపోస్తులుడు అని బిరుదు శ్రీసభలో ఆయనను గౌరవించింది. ఆయన అపోస్తులు కాదు, కానీ అపోస్తులుడు అనే బిరుదుతో శ్రీసభ ఆయన గౌరవించి కారణం పునీత పౌలు గారితో అనేక చోట్లకు వెళ్ళి చాలా కాయకష్టం చేసి ఆత్మను రక్షించిన వ్యక్తి. ఆయన చరిత్రలో ఒక భాగం. పునీత పౌలు గారు రోమ్ నగరంలో చెరసాల శిక్ష అనుభవిస్తున్నప్పుడు అదే కాలంలో క్రీస్తు శకం 61లో ముందే బర్నబాస్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడినట్లు తెలుస్తుంది. The time when St. Paul was imprisoned, same time around 61 after Christ, and Barnabas was stoned to death. వాళ్ళు కార్చిన రక్తమే ఈరోజు మనము క్రైస్తవులుగా జీవించగలుగుతున్నాం. వారితో పాటు యేసు ప్రభు కూడా మనకు చెప్పినది మాటలో ఒకటి పౌలు గారి ద్వారా 1 కొరింథీ 6:20 ఆయన వెలనిచ్చి మేము కొనుక్కొనేను కనుక మీ దేహముతో దేవుని మహిమ పరప్పుడు. చాలామంది వెలనిచ్చారు, యేసు ప్రభు మన కోసం వెలనిచ్చాడు. కావున ఆ లిస్టులో వచ్చిన వ్యక్తి పండుగను కొనియాడుతున్న 1 Corinthians 6:20 we are bought with a price, so we have to glorify God in our body. పాడుదామా? వెలనిచ్చి కొనిన రక్తముతో వెళ్ళలేని ఎన్నలేని దీవెనలతో దేవుడు మన దీవించునుగాక. అతి త్వరలో తొలగిపోవును ఈ
తాత్కాలిక ఉపద్రవము అది త్వరలో తొలగిపోవును. ఈ తాత్కాలిక ఉపద్రవము సోలిపోవలదు, 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 నీవు సోలిపోవలదు. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. వెనలించుకొనెను రక్తముతో ఎనలేని దీవెనలను మనకిచ్చును. వెలలించుకొనెను రక్తముతో ఎనలేని దీవెనలను మనకిచ్చును. సోలిపోవలదు, నీవు సోలిపోవలదు, సోలిపోవలదు, నీవు సోలిపోవలదు. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. ప్రార్థిస్తాం. ఈ పాట మనకు నమ్మకాన్ని కలిగించునుగాక. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, బర్నబాస్ గారి గురించి కొన్ని మాటలు ప్రతి గుర్తులో ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. లెట్స్ లెర్న్ వన్ మోర్ సీక్రెట్ అబౌట్ బర్నబాస్. బర్నబాస్ యూదా లేవి వంశానికి చెందిన గొప్ప ధనవంతుడు కుటుంబంలో పుట్టాడంట. ఈ బిలాంగ్స్ టు జూస్ అండ్ దట్ టు లేవి అండ్ హీ బిలాంగ్ టు ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ. ఆయన పెందకోస్తు ఉత్సవం తర్వాత అనగా క్రీస్తు శకం 29 లేక 30లో ఇతడు క్రీస్తు భక్తుడుగా మారినట్టు చరిత్ర వలన మనకు తెలుస్తుంది. ఎస్, ఆఫ్టర్ పెంటకోస్ట్, దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 29 or 30, he seemed to have become the devotee of Jesus. అపోస్తలుల చర్యలు 11వ అధ్యాయం 24వ వచనంలో బర్నబా మంచివాడు అని లూకా గారు రాస్తున్నాడు. 11వ అధ్యాయం 24లో అపోస్తలుల చర్యలో లూకా గారు రాసినది బర్నబా మంచివాడు అని రాశాడు. ఎన్ని పేర్లు చూడండి. ఉత్సాహపరచువాడు, మంచివాడు. ఆయనకి మనం కూడా అలా జీవించడానికి, మంచితనంతో జీవించుటకు ఇవన్నీ మనకు సహాయపడునుగాక. ఆమేన్. Luke's Gospel Luke writes like this in Acts 11:24. Barnabas means a good one, a good person. And after Pentecost, he became a disciple of Jesus. Though he is not an apostle, he became. పరివర్తన చెందిన తర్వాత పౌలును యెరూషలేమునకు పిలిచి మిగతా అపోస్తలులకు పరిచయం చేసిన వ్యక్తి ఈ వ్యక్తి అంట. ఒక్కవేళ అయినా
ఈయన తీసుకుని వెళ్ళి పౌలుని తీసుకుని వెళ్ళి అపోస్తలులకు పరిచయం చేయకపోతే ఈరోజు పౌలు గారు రాసిన లేఖలే ఉండేది కాదో ఏమో. ఈ వ్యక్తి ద్వారా పౌలు మనకు దొరికాడు. ఎంత గొప్ప భాగ్యం! అలాంటి గొప్ప పౌలు గురించి చెప్తున్నారు కదా. పౌలు ఎట్లా వచ్చాడు? పౌల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఈ వ్యక్తి అన్నమాట. Paul was introduced to the disciples because of Barnabas, because of which we have beautiful letters of St. Paul. Let's thank the Lord. పాడుదామ ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసు రక్తముతో కడుగబడి సాతానుపై గెలుపు పొందేదాం. దర్శన గ్రంథం 12:11. With the blood of Jesus let us conquer Satan through this peace. Revelation 12:11. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. యేసు రక్తముతో కడుగబడి సాతానుపై గెలుపు పొందేదం. యేసు రక్తముతో కడుగబడి సాతానుపై గెలుపు పొందెదము. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అతి త్వరలో తొలగిపోను ఈ తాత్కాలిక ఉపద్రవము. ఈ పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా మీ సమస్యల నుండి కూడా పరిష్కారం లభించి త్వరలోనే మీరు బయటపడు మార్గమును దేవుడు దయచేయనుగా. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి పుణ్య పురుషుని రక్తం చెందినటువంటి ఈ రోజున ఆయన ప్రార్థన మనకు సంరక్షణ ఇవ్వాలని ప్రార్థించుదాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈ నాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును DMI 24/7
7 గ్రూపును భారతదేశమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఈ వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి అని ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క చరణంలో నేర్చుకుంటున్నాం. ఈయన గురించి ఇంకొక మాట, ఏమైనా సమస్యలు చిక్కులు వచ్చినప్పుడు వారు సమన్వయకర్తగా చాకచక్యంగా వివరించేవాడంట. చూపులకు రాజ టీవీ కలిగి పునీత పౌలు గారి వలె గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అంట. ముందు చూపు గలవాడు. అలాగే ప్రారంభ క్రైస్తవుల కలుపుకోవడంలో ఆయన చాలా కృషి చేసి చాలా ప్రజలను ఆదరించేవారని చరిత్ర చెప్తూ ఉంది. ఈయన సమాధిలోనే మత్తయి గారు హీబ్రూ భాషలో రాసినటువంటి సువార్త పఠనాలు వీరి సమాధిలో కనుగొన్నారని రాయబడి ఉన్నది. ఒక్క మనిషి ఇన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదా, సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వన్ పర్సన్ ఇన్ అ బ్యూటిఫుల్ చర్చ్. ఒక్క వ్యక్తి ఇన్ని చేయగలుగుతాడా? ఆ శక్తి నాలో ఉందని అనిపిస్తుంది, మీలో కూడా ఉంది. దాన్ని తలంచే రోజు ఈరోజు. మనకు తోచిన రీతిలో మనం కూడా ఈ గొప్ప తల్లి శ్రీ సభకు మన చేతిలో ఉన్నటువంటి వరములను వాడుకొని దీవించబడినట్టు ప్రార్థించుకోండి. 1 పేతురు 2:24 మన పాపములను తనపై వేసుకొని సిలువకు చేర్చను, ఆయన పొందిన గాయములను మీరు స్వస్థతను పొందితిరి. బికాస్ హీ క్యారీడ్ ఆల్ అవర్ సిన్స్ అంటు ద క్రాస్ అండ్ బై హిస్ వూండ్స్ వీఆర్ హీల్డ్. 1 Peter 2:24. లూకా 5:13 యేసు చేయి చాచి అతన్ని తాకి అది నాకు ఇష్టమే అని స్వస్థత కమ్ము అని నేను వెంటనే అతని కుష్టము తొలగిపోయిన. ప్రభా, ఈరోజు నీ గాయపడిన ఆ రక్తం కారుతున్న హస్తమును చాచి వ్యాధిగ్రస్తులందరికీ గొప్ప పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా స్వస్థతలు కలుగునుగాక. ఆమేన్. The wounded hands of yours, let it stretch out and touch every sick people through the help of intercession of Saint Barnabas. Let there be mighty miracle today, Lord. Amen. భక్తితో పాడుదామా ప్రేమణ సహోదరి సోదరుల. అనారోగ్యంతో ఉన్న వారందరికీ గొప్ప పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా స్వస్థత విడుదల కలుగునుగాక. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. గాయపడి రక్తం కారుచున్న యేసు హస్తాలతో స్వస్థతనిచ్చు. గాయపడి రక్తం కారుచున్న యేసు హస్తాలతో స్వస్థతనిచ్చు. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అతి త్వరలో తొలగిపోను ఈ తాత్కాలిక ఉపద్రవము. ఈరోజు మన విశ్రాంతి పీఠాధిపతి అగ్రపీఠాధిపతి తుమ్మబాల ఆయన 11 రోజులు ఈరోజు మనమందరం స్మరిస్తూ నరిమట్టలో జరిగిన పూజలో బిషప్ గారిని తలంచాం. నేను పూజ చేసే భాగ్యమును ప్రభు నాకు ఇచ్చాడు. అందుకే ఈరోజు మన 2వ మంగళవారం అంతోని వారి గుడిలో చేయలేకపోయాం. అక్కడ పాల్గొన్నవారు ఇక్కడ పాల్గొన్నవారు ప్రతి ఒక్కరిని అంతోని వారి ప్రార్థన ద్వారా దేవుడు దీవించునుగా. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బర్నబా అసలు పేరు యోసేపు అంట. కానీ అపోస్తులు ఇతని యొక్క స్వభావమును బట్టి బర్నబా అని పిలిచారు. ముందే చెప్పాను, బర్నబా అంటే ఉత్సాహపరచువాడు మరియు ఓదార్పు కుమారుడు. పేరు మొత్తం మారిపోయింది ఆయనది. యోసేపు అని పేరు ఇప్పుడు బర్నబా అని మారింది. దీనికి ఎన్ని అర్థంలో ఇప్పుడే విన్నాం. మన పేరుకి ఎంత మహిమ ఉన్నదో నూతన పేరుని ఇచ్చి దేవుడు మిమ్మల్ని మహిమపరచునుగాక. ఊరు పేరు లేని వాళ్ళను దేవుడు గొప్ప జాతిగా మారుస్తాడంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దేవుడు తీసుకొచ్చు. నిజమే ధనవంతుడు, కానీ ఆ ధనం వేరే. కరోడ్పతులకు దొరకని భాగ్యం ఈయనకి దేవుడు ఇచ్చాడు. ఇంత గొప్ప మహానుభావుడు ఈరోజు మన మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు. పరలోకము నుండి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరైతే స్టార్టింగ్లో మిస్ అయ్యారో మీరు ఈరోజు స్పాన్సర్షిప్లో స్టార్టింగ్లో ఒక చక్కటి మరి సాక్ష్యం చెప్పాడు. మొన్ననే ఫారెస్ట్లో ఎవరో పోయినట్టు అనిపిస్తుంది, మీరు అడవి ప్రాంతంలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. అక్కడ మీకు జరిగే కొన్ని సంఘటన వలన మీరు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది అని చెప్పినప్పుడు అది ఎలా జరిగిందో ఈరోజు స్టార్టింగ్లోనే స్పాన్సర్షిప్లో సాక్ష్యం చదివాను. దయచేసి ఆ సాక్ష్యమే, అది స్పాన్సర్షిప్ అని వదలవద్దు. స్టార్టింగ్లో మీరు వినండి. గొప్ప సాక్ష్యం. దేవుడు బయట జరుగుతున్న కొన్ని విషయాలను మన కళ్ళ ఎదుట చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎస్, you know few days before about a forest, somebody is making a journey and it will be a difficult journey. You have to pray a lot, then only God will protect. And how it happened you will hear. You heard it in the beginning. స్టార్టింగ్లో ఆ చక్కటి సాక్ష్యం. ఎంత పెద్ద ప్రమాదం నుండి దేవుడు తప్పించాడో, 14 మందిని పంపించి దేవుడు వాళ్ళని ఎట్లా బయటపడు మార్గం ఇచ్చాడో, ఆ కార్ని ఎలా బయటకు తీశాడో, మీ సమస్య నుండి దేవుడు మీకు కోట్లాది దూతలను పంపించి బయటపడు మార్గం మీకు దయచేయనుగా. అందుకే కావచ్చు ఈ పాటను ఈరోజు పాడాలని దేవుడు నిర్ణయం చేసుకున్నాడేమో. పాట పాడే ముందు నాకు తెలియదు ఇలాంటి ఒక సాక్ష్యం ఈరోజు ఉందని. ఐ నెవర్ న్యూ దట్ దిస్ టెస్టిమనీ ఈస్ దేర్ టుడే. మేబీ గాడ్ వాంటెడ్ టు కన్ఫర్మ్ నీ పాడేది నిజమని ప్రజలకు నిరూపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ. దేవుడు చాలా చాలా విషయాలు బయలుపాటు చేస్తున్నాడు. నేను అనుకున్నది మీ ద్వారా జరుగుతున్నందులకై మీకే ఆశీర్వాదం కలుగునుగాక. చివరి గుర్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 తిమోతి 4:7-8 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు పందెమును ముగించి తిని విశ్వాసము నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటం నీతిగల న్యాయాధిపతిగా ప్రభు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకు మాత్రం కాదు, నాలాగా వేచి ఉన్న ప్రతి ఒక్కరికి కలుగునని పౌలు చెప్పాడు. 2 Timothy 4:7-8 Paul says, I fought a very good fight, I kept my faith, and now I wait for my crown of glory. Not only for me, those who fight like me, those who struggle, they will receive the crown of glory. మనకేం దొరుకుతుందంట? జీవ కిరీటం దేవుడు ఇస్తాడంట. జరుగునుగాక యేసునామములో. మీరు బాధల్లో ఉన్నారా? పాటను రోజు పాడండి. ఇది బెర్క్మాన్స్ గారు తమిళంలో రాసిన పాట, చక్కటి పాట. అతి త్వరలో తొలగిపోవును, అది సీకిరத்தில் నీంగివిடும் అని మీరు యూట్యూబ్లో కొడితే ఫాదర్ గారు చక్కగా పాడతాడు. నాలాగా కాదు, ఇంకా చాలా అభిషేకంతో పాడతాడు.
పాడుదామా, స్తుతిస్తామా, ఆరాధిద్దామా, దీవెనల కోసం ప్రార్థిద్దాం. அதி சீக்கிரத்தில் நீங்கிவிடும் இந்த லேசான உபத்திரவம் అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోర్ந்து పోగాదే నీ, సోర్ந்து పోగాదే. పోరాడి నీవు గెలుపొందెదవు, జీవ కిరీటము పొందెదవు. పోరాడి నీవు గెలుపొందెదవు, జీవ కిరీటము పొందెదవు. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. సోలిపోను ఆగిపోను సాగిపోయెదను, సోలిపోను ఆగిపోను సాగిపోయెదను. సోలిపోను ఆగిపోను సాగిపోయెదను. అతి త్వరలో తొలగిపోను ఈ తాత్కాలిక ఉపద్రవము. ఇది మీ ఇంటిలో ప్రవచన రూపంలో ఎక్కువ అవుతూ ఉంటుంది కాక. జరిగిన తర్వాత రిపోర్ట్ చేయండి, దానికి పేరే సాక్ష్యం అంటారు. మే ది సాంగ్ బికమ్ ఎ రియాలిటీ ప్రాఫెసీ ఫర్ యూ. ప్లీజ్ రిపోర్ట్ ద టెస్టిమనీస్ ఆఫ్టర్ దిస్ సాంగ్. సూన్ దట్స్ టెస్టిమనీస్. చివరి గుర్తు ప్రార్థనతో ముగిస్తాం. దానికి ముందు 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు తెలుగు భాషలో యేసు తిరుహృదయ ప్రత్యేక వడకం జరుగుతుంది. రండి. దీనికి చెందినటువంటి వివరాలని మీరు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేసుకోండి. 17th ఈవినింగ్ టు 21st ఈవినింగ్ వీ హ్యావ్ తెలుగు రెట్రీట్ కాన్సక్రేటింగ్ టు ద సేక్రెడ్ హార్ట్. 13వ తారీఖు కాశీపేట విచారణలో జరుగుతున్నటువంటి పండుగ, 25వ తారీఖు సింగారంలో జరుగుతున్న పండుగకు మీరందరూ ఆహ్వానితులే. చివరి గుర్తును చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉపద్రవంతో బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్యలతో సతమతమవుతున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజుల్లో వరంగల్ ప్రాంతంలో జరుగుతున్న పండుగల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు మంగళవారం అందోని ప్రార్థనను కోరుతున్న వారిని మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునీత బర్నబాస్ గారి ద్వారా అద్భుతాలు జరగని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్నటువంటి అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరికి చెప్పకుండా రహస్యంగా విలపిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఇప్పుడు విన్న సాక్ష్యముల ద్వారా మీ ఇండ్లు మొత్తం సాక్ష్యంగా మారునుగా. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అతి త్వరలో తొలగించి ఉపద్రవముల నుండి మిమ్మల్ని తప్పించి మీరు సోలిపోకుండా విశ్వాసంతో ప్రార్థించి గెలిచే విధంగా దీవించునుగాక. May you never tire yourself, but always get encouraged through Saint Barnabas today. And may you conquer every situation in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము యేసయ్యా. మరొకసారి పునీత బర్నబాస్ గారి యొక్క పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ సెయింట్ బర్నబాస్. ఆల్సో వి రిమెంబర్ సెయింట్ ఆంటనీ టుడే. గాడ్ బ్లెస్ యూ.